శ్వేతపత్రాలపై స్పందించిన జగన్ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపాటు. కేసీఆర్పై కక్షతో నీళ్లు వృధా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం 3 నెలల్లో పూర్తి చేస్తామని ప్రజలకు హామీ. హైదరాబాద్ అగ్నిమాపక శాఖ పరేడ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ. ఏపీలో అరాచక పాలన సాగుతుందంటూ ఢిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఏపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం పురోగతి రివర్స్ లో నడుస్తోందని ఎద్దేవా చేశారు జగన్. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం పురోగతి రివర్స్ లో నడుస్తుందని ఎద్దేవా చేశారు. గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో చంద్రబాబు పాలన సాగుతుందని మండిపడ్డారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అరచక పాలనపై పోరాటానికి వైఎస్ఆర్ సిద్ధంగా ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు, 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనంటే, 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అనంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన. నిజంగా 18,000 ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే, మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 106,000 కోట్లకు ఎగబాకే. మొత్తంలో 15% పెరుగుకుంటా పోవాల్సింది పోయి 2023-24లో కూడా 1.12 కోట్ల కేసెస్ మాత్రమే. రివర్స్. ఆదాయం చూస్తే, ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్. ఆదాయాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు, పెరుగుకుంటూ పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కన్నెపల్లి పంప్ హౌస్ ని సందర్శించింది. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలంతో పాటు పోటీపడి ప్రపంచంలోని అతిపెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ నిర్మించారు అన్న ఆయన
పాటు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. తెలంగాణలో కరువు అనే మాట వినబడకుండా ఉండేందుకు అఖండమైన సంకల్ప బలంతో కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించారని కేటీఆర్ తెలిపారు. కేవలం డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీలు అయితే దానికంటే 2 టీఎంసీలు మాత్రమే ఎక్కువ. 26 టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దానిపైన ఉండే మిడ్ మానేర్లో అది కూడా 28 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్, అక్కడ కూడా కేవలం 5 టీఎంసీలు ఉన్నాయి. దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం 90 టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం 25 టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి. అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఓ కొలికి తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును వినియోగంలోని తీసుకురావాలని ఇది తన ఆకాంక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని ఇది తన ఆకాంక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం కూడా పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, కావలసిన నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొంత ఎకో సిస్టమ్ వచ్చింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవ్రీ ఎకరాకు నిండించుకోవచ్చు. ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో 5 ఏళ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం. ఇక్కడ ఒకసారి అధ్యక్ష మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్, ఎప్పుడూ పెట్టనంత ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. 64,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకో పక్కన దిశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం. 1667 కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర 7 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దిశ విజయవాడ, రాజమండ్రి. ప్రజాపాలన దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో నిధులు కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 8 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉందని సీఎం విమర్శించారు. హైదరాబాద్ పట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. 483 మంది శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించిన ఉద్యోగుల్ని సీఎం అభినందించారు. డిసెంబర్ 3న ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 31,000 మందికి నియామక పత్రాలు అందజేసిన వారిలో మీరు కూడా ఉండడం సంతోషకరమంటూ సీఎం వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వానికి ఏడాది పూర్తి కాకముందే 60,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల యజమాని రాష్ట్ర ప్రభుత్వం. ఆ యజమాని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇవ్వకపోతే ఆ యజమాని పట్ల విశ్వాసం కోల్పోతాడు ఉద్యోగి. ఏ విధంగా అయితే ప్రైవేట్ లో వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు యజమాని 1వ తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే, జీతం ఎప్పుడొస్తుందో తెలియకపోతే ఆ కుటుంబం యొక్క ప్రణాళికలు వేసుకోవడానికి కష్టమవుతుంది. కానీ 8 సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీతభత్యాలు ఇస్తారో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టిస్తే అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇచ్చే విధంగా 1వ తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండు. ఈ ప్రభుత్వం కోసం సేవలు అందించి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మీదనే ఆధారపడి ఈరోజు జీవితం గడుపుతున్న వాళ్లకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకపోవడం అనేది నిజంగా వాళ్లకు చాలా ఇబ్బందికరం. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత ఉద్యోగ పదవీ విరమణ చేసిన తర్వాత ఆరోగ్యం బాగలేకపోయినా, పిల్లల విద్య కోసం నిధులు అవసరమైన పెన్షన్ మీద ఆధారపడ్డప్పుడు ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోతే కూడా ఆ కుటుంబాలు ప్రణాళికను చేసుకోవు. అందుకే ఈరోజు
ఈ ప్రభుత్వం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా మీరు చేసిన శ్రమకు మొదటి తారీఖు నాడు మీ జీతభత్యాలు చెల్లించడానికి ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది. 30,000 ఉద్యోగాలు 90 రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు, ఇంకొక 90 రోజుల్లో ఇంకొక 30,000 ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం. డిఎస్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం పలు చోట్ల పదుల సంఖ్యలో ఆవులు సంచరించడంతో వాహనదారులు బాటసార్లు భయాందోళన చెందుతున్నారు. పాత బస్టాండ్ ఆంజనేయ స్వామి గుడి, దేవిచౌక్, గవర్నమెంట్ ఆసుపత్రి, ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్లో రోడ్డుపై ఆవులు అడ్డుగా పడుకొని ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వాహనాలపై వెళ్తుంటే ఒక్కసారిగా పోట్లాడుకుని ప్రమాదాలకు గురి తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వాటిని వెంటనే వాటి వల్ల చాలామంది రోడ్ల మీద తిరిగే రాత్రులు పగలు కూడా ఉండిపోవడం వల్ల రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ కూడా ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పేసి పంచాయతీకి కంప్లైంట్లు వస్తున్నందున పశువుల యజమానులకి తెలియపరిచేది ఏంటంటే, మీరు మీ పశువులను సరిగా మీ ఇళ్లలోనే భద్రపరచుకోవాలని చెప్పేసి గత సంవత్సరం కూడా దీని మీద చాలా వర్కౌట్ చేసాం. అలాగే మళ్ళీ ఇదే మాదిరిగా మీరు వదిలేస్తున్నారు. ఇప్పుడు పశువులు మట్టుకు మీరు మీ స్థానాల్లో పెట్టుకోకపోయినట్లయితే, మీ స్వస్థలాల్లో పెట్టుకోకపోతే గ్రామ పంచాయతీ వాటిని తీసుకెళ్ళి ఇది పశుశాలల్లో కానీ లేదంటే వేరే మార్గం ద్వారా చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరో కూడా ఇందులో పశువుల విషయంలో మట్టుకు పంచాయతీకి సహకరించండి. మీ స్థానాల్లో వాటి స్థానాల్లో మీ ఇళ్లలో భద్రపరచుకోండి. రోడ్ల మీద మటుకు చాలా ఇది చేస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య వారోత్సవాలు జరుగుతున్నాయి గ్రామంలో. వాటిలో భాగంగా అన్ని వీధులు కూడా శుభ్రం చేస్తూ స్ప్రేయింగ్ చేస్తున్నాం. మెయింటైన్ చేస్తే కనుక మన గ్రామం స్వచ్ఛాంధ్ర గ్రామంగా తీర్చిదిద్దామని అందుకు మీరు సహకారం కోరుతూ మీ పంచాయతీ కార్యదర్శి. చిత్తూరు కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోపుడు బళ్ళు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు నారా భువనేశ్వరి. మొదటి విడతగా 31 కుట్టు మిషన్లు, 25 తోపుడు బళ్ళు పంపిణీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు భువనేశ్వరి. అన్ని రంగాల్లో మహిళలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తోడ్పాటు అందిస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు 1000 మంది మహిళలకు ఉపాధి కల్పించాం. 100 మంది పేద విద్యార్థులను ట్రస్ట్ చదివిస్తోంది. నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా శక్తి గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన ఎట్లా నందమూరి తారక రామారావు గారు 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు, అదే చంద్రబాబు నాయుడు గారు 33% ఆయన తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు మహిళా విద్య, ఉద్యోగులకు 33% రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి డ్వాక్రా సంఘాలు అనే ముందుకు తీసుకెళ్లి తద్వారా అప్పుడే 65,11,000 మంది ఎప్పుడు ఆయన స్థాపించారు, ఎమ్మటే అంతమంది మహిళలు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంపీ భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య మీడియా సమావేశం. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను సింగరేణి కేటాయించాలని అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కూడా వేలాన్ని రద్దు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనుల్ని ప్రైవేటీకరించమన్నారు. బెల్లంపల్లి నుండి బస్సు యాత్ర ప్రారంభమై భద్రాద్రి కొత్తగూడెం వరకు కొనసాగుతుందని తెలిపారు. సింగరేణి కార్మికులు బస్సు యాత్రను జయప్రదం చేయండి, సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించవద్దు అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి సింగరేణి ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను కిషన్ రెడ్డి గారు కాపాడతారనేటువంటి అపారమైన విశ్వాసంతో జనం ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలు చేస్తూ తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టడానికే పట్టుదలతో ఉన్నది. ఇది తీరని అన్యాయం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సింగరేణిని ప్రారంభించిందే బొగ్గు తవ్వడం కోసం. తెలంగాణలో ఉన్న బొగ్గు నిధులు, బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికి సహజమైనటువంటి
హక్కుగా ఉంటాయి. అందుకని తెలంగాణలో ఏ ఒక్క బొగ్గు బ్లాకు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, వేలంపాట పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలంపాటను రద్దు చేయాలని, నేరుగా దాన్ని సింగరేణికి అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఒకవైపు సిపిఎం ఈ డిమాండ్ చేస్తుండగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోము అని మాట్లాడుతున్నారు. సింగరేణి కంపెనీకి తవ్వడానికి బొగ్గు బ్లాకులు లేకుండా చేసి అన్ని ప్రైవేట్ వాళ్ళకి వేలంపాట ద్వారా అప్పచెప్పిన తర్వాత ఇక సింగరేణి నీరుగారిపోతుంది, నష్టాల పాలవుతుంది. ఆ తర్వాత మూతపడటము, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటము, ఈ విషయాలు దాచిపెడుతూ సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పేసి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాట వరుసకు కేంద్రాన్ని శ్రావణపల్లి బొగ్గుగని సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ కేంద్రం మీద పెద్దగా ఒత్తిడి చేయట్లేదు. అట్లానే బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం అనేది తీవ్రమైనటువంటి తప్పిదం, ఇది ఆందోళనకరం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాలి, కేంద్రం మీద ఒత్తిడి చేయాలి, వేలంపాట రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుపోవాలి, ఆ విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం ఆశించిన మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ విచారణ వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం చైతన్య యాత్ర 15 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం సభ్యులు తెలిపారు. రాష్ట్ర కేంద్రానికి 10,000 ఆర్థిక రాష్ట్ర సభ్యులు సమావేశ అధ్యక్షుడు మరియు కార్యదర్శి రేపు ఆగస్టు 2వ తారీఖు నుంచి అమరుల యాత్రలో మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ 2వ తారీఖు నుంచే 18వ తారీఖు వరకు చేద్దాం అనుకున్నాం. కానీ బెల్లంకొండ వెంకటేశ్వర్లు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉన్నది. దీంట్లో కల్లుగీత కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుంచడానికి మా రాష్ట్ర నాయకత్వం సంసిద్ధమయ్యి వాళ్ళకి వినతి పత్రాలు అందించడానికి ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఆగస్టు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అమరుల యాదిలో కార్యక్రమాన్ని గ్రామం నుండి రాష్ట్ర సెంటర్ వరకు మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి సంసిద్ధమవుతా ఉన్నాం. నిరుద్యోగంగా ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అది అమలు జరపట్లేదు. పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాని విడుదల చేయట్లేదు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా బెల్ట్ షాపులు పేరు మీద గతంలో ప్రభుత్వ భూముల్లో తాటి ఈత చెట్లని పొట్టి వంగడాలని పంపిణీ చేయాలి. గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ సందర్భంగా 3 అంశాలపైన తీర్మానం చేయడం జరిగింది. ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఆ ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి ఈ తీర్మానం చేయడం జరిగింది. అలాగే బడ్జెట్లో నిన్న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేవలం గీతా కార్మికులకి 68 కోట్లు, నీరా ప్రాజెక్టుకి 25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులు పెంచాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. కల్లుగీతా కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకులు ధర్మభిక్షం గారు, దేశిని చిన్నమల్లయ్య గారు, బైరు మల్లయ్య గారు, కొట్ల మన్సూర్ లాంటి అనేక మంది వీరులు ఈ హక్కుల కోసం పోరాడింది.
ఈ సందర్భంగా 2వ తారీఖు నుంచి బయలుదేరేటువంటి యాత్ర ఆ అమరవీరులని స్మరించుకుంటూ గ్రామ గ్రామానికి వెళ్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ఇచ్చిందో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఊరూరా ప్రచారం చేస్తాం. చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్స్‌రేషో 10 లక్షలు ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే ల్యాండ్కి సంబంధించినటువంటిది 560 జీవో అమలు కార్యక్రమం ఉపయోగకరమైనటువంటిది. ఇటీవలే